ఒక ఇండియన్ సినిమా అనౌన్స్మెంట్ వస్తే హాలీవుడ్ స్టూడియోలు ఎందుకు ఉలిక్కి పడుతుంటాయి? కాలిఫోర్నియాలోని టాప్ టెక్నీషియన్లు గూగుల్లో మహేష్ బాబు అని ఎందుకు సెర్చ్ చేస్తున్నారు? దానికి కారణం ఒకటే, దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న సినిమా వారణాసి. ఇది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు, ఇండియన్ సినిమా సత్తాను గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద రుచి చూపించబోయే ఒక సునామీ. గతంలో RRR సృష్టించిన ప్రభంజనం మనందరం చూసాం. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం, జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పిల్బర్గ్ వంటి దిగ్గజాలు రాజమౌళిని ప్రశంసించడం హాలీవుడ్ ను ఆలోచనలో పడేశాయి. అమెరికన్ ఆడియన్స్ ఇప్పుడు రొటీన్ సూపర్ హీరో సినిమాల కంటే రాజమౌళి మార్క ఎమోషనల్ యాక్షన్ డ్రామాను ఇష్టపడుతున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ కంటే మెరుగైన ఎమోషనల్ మన సినిమాల్లో ఉండడంతో వారి బిజినెస్ దెబ్బతింటుందని అక్కడి ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టాప్ ఏజెన్సీ CAA క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోవడం హాలీవుడ్ స్టూడియోలకు ఒక హెచ్చరికగా మారింది. మహేష్ బాబును గతంలో మిల్క్ బాయ్ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు ఆయన రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు చేస్తున్న మేక్ ఓవర్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. గూగుల్ ట్రెండ్స్ లో మహేష్ బాబు బ్యాక్గ్రౌండ్ కోసం వెస్ట్రన్ కంట్రీస్ నుండి సెర్చ్ వాల్యూస్ పెరిగింది. మహేష్ బాబు గ్రేస్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి హూ ఇస్ దిస్ ఇండియన్ ప్రిన్స్ అని హాలీవుడ్ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి గత ఇంటర్వ్యూస్ లో మహేష్ బాబుని ఇంటెన్స్ యాక్టర్ అని వర్ణించడంతో ఆయన పాత సినిమాలను వెతికి మరీ చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా. ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. హాలీవుడ్ క్లాసిక్ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందనే, మన భారతీయ పురాణాల స్ఫూర్తి ఇందులో ఉంటాయని తెలుస్తోంది. సినిమా కథ వారణాసి పుణ్యక్షేత్రంలో మొదలై ప్రపంచాన్ని చుట్టి వచ్చే అడ్వెంచర్ గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి ఏకంగా హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నారు. అవతార్, మార్వెల్ సినిమాలకు పనిచేసిన VFX కంపెనీలు ఈ ప్రాజెక్ట్ కోసం క్యూ కడుతున్నాయి. ఈ మాస్టర్ పీస్ కోసం MM కీరవాణి మళ్ళీ ఒక అంతర్జాతీయ స్థాయి ఆల్బమ్ ను సిద్ధం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవబోతోంది. రాజమౌళి విజన్, మహేష్ బాబు క్రేజ్ కలిస్తే అది బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసమే. వారణాసి సినిమా కేవలం కలెక్షన్ల కోసమే కాదు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటడానికి వస్తోంది. అందుకే హాలీవుడ్ కంగారు పడడంలో తప్పలేదు. ఎందుకంటే ఒక తెలుగు సింహం ఇప్పుడు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ మీద వేటకు సిద్ధమైంది. ఏది ఏమైనా ఎవరు కొడితే బాక్స్ ఆఫీస్ రికార్డులు గల్లంతవుతాయో అనేది హాలీవుడ్ కు తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఓపికగా ఉండడం తప్పదు మరి.